guys, we are going to Kargal. Kanaya, hi appu. Hi ఊరిపోయిందేమనుకోమటం చూస్తా ఉంది. మళ్ళీ వచ్చినాక చెప్తా అన్నదట. ఏడిపోయింది మనకి చూడు గాయ్స్ ఎంతమంది ఉన్నారు. అట్లనే చూడరు గైస్ స్లేటు కనయ్య ఏ కనయ్య అప్పుడు మనం కొత్తలో కట్టేటప్పుడు వచ్చినాము. అనుకున్నది అమెరికా పంటుండు గాయస్.
శ్రేయాంశ్. శ్రేయాంశ్ బజ్జుకున్నావా? మీ మధ్య ఇచ్చిండ కనయ్య నిద్ర వస్తుందా? ఏంటిది? శ్రేయాంశ్ వాళ్ళ వసంత పంచమి కాబట్టి చాలా మంది ఉన్నారు గాయస్. చూడండి ఎప్పో నేను చెప్పలేను అట్లకైనా నువ్వేమన్నా మీదికి వాళ్ళు ఇంకా రావట్లేరు. చూడండి గాయస్ ఎంతమంది దిగడు. అర్థం కాదు. ఇంకెంత ముందటికి
విద్యాబలం దైవబలం తదేవ క్షేత్రే ఘ్రేతుం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణాయ ప్రభాక్షో తత్ర శ్రీ విజయో భూతిర్ప్రమాణి నిర్మమ స్మృతే సకలకళ్యాణాయనం యత్ర జాయతే పురుషస్య వదన్నంతిం ప్రదామ శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం కృతస్థో భగవాన్ మంగళాయతం హరిః లాభస్తేషాం చేస్తేషాం గ్రస్తేషాం బ్రాహ్మణः తేషాం దేవశ్యామో హృదయస్త్రయాత్రः ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే వినాయకాయ నమోస్తుతే. అయ్యా మీ చేతిలో ఉన్న అక్షింతలు కొద్ది కొద్దిగా మీ ముందట కొబ్బరి చిప్పలో వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహన్యకల్పాభ్యాం నమః, శచే పురంధరాభ్యాం నమః, అరుంధదే వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదభ్యో నమో నమః. ఈ చేతిలో నక్షత్రాన్ని పూర్తిగా ఆ కొబ్బరి చిప్పలో వేసేయండి. చేతులు జోడించుకోండి. కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ మనసులో మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ గురువు గారికి, మీ ఇంటి యొక్క కులదైవానికి ఈ నలుగురికి నమస్కారం చేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆజమ్య ప్రాణాయామ్య పూర్వోక్తేవంగనవశేషాయాం శోభాతీతౌ. కళ్ళు మూసుకోండి. నిశ్శబ్దంగా మీ మనస్సులో మీ గోత్రాన్ని ఒకసారి అమ్మవారికి చెప్పినట్టుగా భావన చేయండి. గోత్రం చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర. ఇప్పుడు పేరు చెప్పుకోండి. నామధేయ. మీ పేరు చెప్పుకోండి అయ్యా. ధర్మవత్ని సమేత. మీ భార్య గారి పేరు కూడా చెప్పేయండి అయ్యా. యజమాన చిరంజీవిన. అక్షరాభ్యాసం చేయిస్తున్న అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, అన్నప్రాసన చేయిస్తున్న అమ్మాయి పేరు, అబ్బాయి పేరు చెప్పేయండి. యజమాన సహ కుటుంబానాం సభాంతవానాం సపరివారవర్గానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ దీన్ని సంకల్పము అంటారు. అంటే మనం ఎందుకు వచ్చాము అనేది అమ్మవారికి చెప్పుకుంటున్నాం. కాబట్టి అందరూ నమస్కారం చేస్తూ ఈ యొక్క సంకల్పాన్ని చెప్పండి. చెప్పండి. మమ, ఇంకొద్ది గట్టిగా, మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కుమారః కుమార్యాః సకల విద్యా పారంగత ప్రసాద సిద్ధిద్వార ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధ్యర్థం విమల విజ్ఞాన వాక్పటుత్వ ప్రసాద సిద్ధ్యర్థం విద్యా సరస్వతి దేవాలయ ప్రాంగణ మమ కుమారః కుమార్యాః అక్షర స్వీకార అన్నప్రాసన మహోత్సవం అహం కరిష్యే. ఆరవ నిర్విఘ్నేన సమాప్యం మహాగణాధిపతి ప్రార్థన కరిష్యే. అది మూసుకొని నిశ్చయంగా మనస్సులో గణపతిని ధ్యానిస్తూ చెప్పండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ
చేసుకోండి. మహాగణాధిపతే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మీ చేతిలో ఉన్న అక్షంతలు కాస్త కొన్ని అక్షంతలు తీసుకొని మీ ముందట కొబ్బరి చెప్పుని గణపతిగా భావించుకొని అక్కడ వేసి నమస్కారం చేయండి. మళ్ళీ అక్షరాలు తీసుకోండి. ఈసారి విద్యా సరస్వతి అమ్మవారిని మనస్సులో ధ్యానిస్తూ చెప్పండి. చెప్పండి. ఓం విశ్వంభరీం విశాలాక్షీం గర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై సరస్వత్యై నమో నమః. ఓం సరస్వత్యై నమః. సరే కళ్ళు మూసుకొని నిశ్చలంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానం చేయండి. ఆద్యాది మహాకాళి మహాలక్ష్మీ విద్యా సరస్వతీ నమః. ధ్యాయామి ధ్యానంతో పయామి. మీ చేతిలో అక్షరాలు కాస్త కొద్ది కొద్దిగా మీ ముందట కొబ్బరి చెప్పులో వేస్తూ పలక మీద వేయండి. అన్నప్రాసన వాడి కొబ్బరి చెప్పులోనే వేయండి. ధ్యాయామి ధ్యానంతో పయామి. ఆవాహయామి ఆసనంతో పయామి. పాదయోః భాగ్యం హస్తే వర్గ్యం ఆచమనీయంతో పయామి. ఔపచారిక స్నానంతో పయామి. పలక మీద కూడా వేసేసేయండి. పూర్తిగా అక్షంతో వేసేయండి. ఔపచారిక స్నానంలో పయామి. అక్షరాల్లో పయామి. పసుపు తీసుకోండి. పసుపు హరిద్రంగమయాని నందేవి నందయానదాయిని సౌభాగ్యవర్ధనం విద్యదామి హనవల్లభే. ఆ పసుపు కాస్త పలక మీద వేసి నమస్కారం చేయండి. అన్నప్రాసన వాళ్ళు కొబ్బరి చెప్పులో వేయండి. మళ్ళీ కుంకుమ తీసుకోండి. కుంకుమం శోభనందన్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవ్యం దానమధ్యాగసుందరి. కుంకుమాన్ని విలేపనాన్ని దారయామి. కుంకుమ కూడా వేసి నమస్కారం చేయండి. ఇప్పుడు విడిపూలు ఉన్నవాళ్ళు విడిపూలు పట్టుకోండి. పూలమాల ఉన్నవాళ్ళు పూలమాల తీసుకోండి. ఇవి రెండు లేని వాళ్ళు అక్షరాలు తీసుకోండి. యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి. పుష్పమాలిక అంటే పుష్పమాలికాన్ని దానయామి. పుష్పాన్ని సమర్పయామి. ఆ అక్షంతలు కాస్త పూలమాల కాస్త పలకలు వేయండి. పూలమాల లేని వాళ్ళు అక్షంతలు వేయండి. విడిపూలు ఉంటే విడిపూలు పెట్టేయండి. నానావిధ పరిమళ పుత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. రూపం భావయామి. దీపం దర్శయామి. నైవేద్యం. అమ్మా మీరు పండ్లు కానీ స్వీట్ కానీ తెచ్చుంటే 2 ఫలాలు తీసుకొని ఆ పలక మీద పెట్టి అమ్మవారికి నివేదన ఇచ్చినట్టుగా నమస్కారం చేయండి. లేని వాళ్ళు 2 అక్షంతలు వేసి నమస్కారం చేయండి. నైవేద్యం నివేదయామి. మధ్య మధ్య ఉదరవాణీయంలో ఉపయామి. అమృతావధానమసి ఉత్తరాభూషణంలో ఉపయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయంలో ఉపయామి. నమస్కరోమి. నమస్కారం చేస్తూ చెప్పండి. అందరూ చెప్పండి. మంత్రహీనం. కొద్ది గట్టిగా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. 2 చేతులు జోడించుకొని శిరస్సు వంటి మనస్ఫూర్తి అమ్మకు వేడుకోండి. తప్పులు కానీ చేస్తుంటే క్షమించు తల్లి అంటే అన్నం పెట్టండి. ఆ తర్వాత అక్షరాభ్యాసమయ్యే పిల్లల యొక్క తండ్రి గారు ఎడపతి మీద కూర్చుండబెట్టుకోండి. ఒకవేళ 2 పిల్లలుంటే తల్లి ఒకరు తండ్రి ఒకరు కూర్చుండబెట్టుకోండి. 3 పిల్లలుంటే 3 పిల్లలు ఉన్నాయని కూడా ఒక కాలంలో 3 పిల్లలుంటే పెద్ద పిల్లలకి 2కి మొదలు చెప్పిన తర్వాత 3 అమ్మాయి ఉంటుంది కదా లాస్ట్లో చెప్పేయండి. తప్పులేదు. అయ్యా నేను చెప్పే మంత్రాలను చెప్పండి. చెప్పండి గట్టిగా. ఓం. పిల్లల కుడి చెవులలో అక్షరాభ్యాసం చేసే పిల్లల యొక్క కుడి చెవులలో చెప్పాలి. ఓం నమః నమః
శివాయ శివాయ సిద్ధం సిద్ధం నమః 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 శివాయ సిద్ధం నమః. వదిలేయండి. అమ్మా, ఆడవారు పిల్లల యొక్క తల్లి గారు, మీరు ఆ పలకల మీద పూజ చేసిన పసుపు కుంకుమ అక్షంతలు విడి పూలు అన్ని ఓ క్యారీ కవర్ లో ప్యాక్ చేసేయండి. పూలమాల ఉంటే పిల్లల మెడలో వేయండి. పూలమాల ఉంటే పిల్లల మెడలో వేయండి. పండ్లు అమ్మవారికి నివేదన చేసిన పండ్లు కానీ ఉంటే బియ్యంలో పెట్టేయండి. ఆ తర్వాత అన్నప్రాసన వాళ్ళు చేయండి. అన్నప్రాసన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరా? ఒక్కటేనా? అమ్మాయి అమ్మాయా అబ్బాయా? కూర్చోలో చెప్పు చెప్పు. మధురా లేవు కదా, కన్ననే పోయిరా వాళ్ళకల్లా కవర్ ఏం చేసినావు? తర్వాత 3 సార్లు అన్నం పెట్టేయండి. ఆ తర్వాత అయ్యా అయ్యా తల్లిదండ్రుల విజ్ఞప్తి గుర్తుపెట్టుకోండి. నిశ్శబ్దంగా ఉంటే ఒక మాట చెప్పేస్తా, ఇదే లాస్ట్ బ్యాచ్. పిల్లల భవిష్యత్ అంతా అమ్మవారి చేతిలో ఉండదు, తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. మొదటి గీత మొదటి నాగలు ఎలా పోతే రెండో నాగలు అలా వస్తుంది. దాన్ని సాల్వ్ వేయమంటారు. మీరు ఎంత శ్రద్ధ భక్తితో పూజ చేస్తారో అదే శ్రద్ధ భక్తితో పిల్లలు చదువుతారు. పిల్లలకు మంచి విద్యా బుద్ధులు వస్తాయి. మీరే అశ్రద్ధగా చేస్తే పిల్లలు కూడా అశ్రద్ధగా తయారు కావచ్చు. సో కాబట్టి అశ్రద్ధ చేయకండి. జై బలో సరస్వతి మాతాకి. అలాగే ఆ పలకలు భూమి మీద పెట్టండి. ఫ్లోర్ మీద బియ్యం ప్లేట్ తీసుకోండి. తండ్రి గారు ఇద్దరుంటే తల్లి ఒకరు తండ్రి ఒకరు తీసుకోండి. ముగ్గురుంటే ఇద్దరిని రాసిన తర్వాత 3వ ఆమె. నేను చెప్పినట్టుగా బియ్యంలో బలవంతో రాయించండి. గట్టిగా చెప్తూ రాయండి. శ్రీ నేను చెప్పినప్పుడు గట్టిగా చెప్తూ ఆ బియ్యంలో రాయించాలి. అందువల్ల చెప్పండి శ్రీ. ఇంకొద్ది గట్టిగా శ్రీ. ఓం ఓం నమః 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 శివాయ శివాయ సిద్ధం సిద్ధం నమః నమః. బియ్యం ప్లేట్ కింద పెట్టేయండి. ఓం నమః నమః శివాయ శివాయ సిద్ధం సిద్ధం నమః 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 శివాయ సిద్ధం నమః. అయిపోయిందా? అబ్బా మస్తు ఎన్ని రోజులైందో రావాలి. గాయస్ టెంపుల్ అయితే రీచ్ అయినాం.
లేకపోతే అక్కడ పోయి తినాలి. మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీరారం దేన్ని కాను తీయాలే ఎంత ఉద్యోగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జాడేనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుండే నా